గుడ్లవల్లేరు ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. గర్ల్స్ హాస్టల్ను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి పరిశీలించారు. ఘటనపై దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని కోరుతామన్నారు. హాస్టల్కు నోటీసులు ఇచ్చి దీని వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా మహిళా కమిషన్ ఒత్తిడి తీసుకొస్తుందని అన్నారు. మహిళలపై జరుగుతున్న దాడిపై అవేర్నెస్ కల్పించాలని మీడియాకు సూచించారు. స్టూడెంట్స్ అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మరి ఒక వాట్సాప్ చాట్ కూడా మాకు చేరవేశారు. ఆ వాట్సాప్ చాట్లో కూడా అనేక విషయాలు ఉన్నాయి. అబ్బాయిలు చేసుకున్న చాటింగ్ వీడియోస్ వచ్చాయని, ఎక్కడో ఓయో రూమ్కి వెళ్ళారని, అక్కడ వీడియో తీస్తే ఆ వీడియో ఆధారంగానే ఇదంతా జరిగిందని, వీటన్నింటి మీద దర్యాప్తు చేయమని మరి ఈ జిల్లా ఎస్పీ గారిని కోరుతాం. అదేవిధంగా ఈ హాస్టల్కి కూడా నోటీసులు సర్వ్ చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే దీని వెనక ఉంటారో వారందరి మీద చర్యలు తీసుకునేలాగా మాత్రం మహిళా కమిషన్ చేస్తుంది. నిజంగా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాను మహిళా కమిషన్ ఒకటే కోరుతోంది. దయచేసి మనము ఎక్కడెక్కడో ఏవేవో జరిగిన వాటి గురించి కాకుండా, మహిళల యొక్క వ్యక్తిగత జీవితాల గురించి కాకుండా, మహిళల మీద జరుగుతున్న దాడి మీద అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా కమిషను, మహిళలు, బిడ్డలు అందరూ కూడా సంతోషపడతారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియా అంతా కూడా మహిళల కోసం అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించండి. మహిళా కమిషన్ కూడా చేస్తుంది. మీ ద్వారా అనేక మంది ఇప్పుడు ఈ డిజిటల్ కాలంలో మీడియాను ఎక్కువ టీవీ ఛానల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు మీడియా నిర్వహించాలని మాత్రం కోరుకుంటున్నాను.